హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. వార్ 2 స్పాయిలర్స్ ఉంటాయి. స్పాయిలర్ అలర్ట్. మూవీ ఓపెన్ అవగానే జపాన్లోని ఒక ఏరియాలో స్పై ఏజెంట్ కబీర్ ఒక కాంట్రాక్ట్ కుదిరించుకోవడం వల్ల అక్కడ వాళ్ళతో వెళ్ళి ఫైట్ చేసి చివరికి అక్కడున్న పర్సన్ హెలికాప్టర్లో తప్పించుకుంటుంటే కూడా అతన్ని చంపేయాలని ఫ్లైట్ ని ధ్వంసం చేసి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ కబీర్కి ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆమె కబీర్తో, చూడు కబీర్, ఈ టార్గెట్ ఏమో మనం ఈజీగా అచీవ్ చేసాం, అది నీ వల్లే. ఇప్పుడు మనకి ఇంకొక మిషన్ వచ్చింది. ఈ మిషన్ లో ఇంపార్టెంట్ అయినది కలి. జపాన్ కాంట్రాక్ట్ కూడా వాళ్ళు ఇచ్చిందే. కలి వాళ్ళు ఇప్పుడు నేను తీసుకురమ్మంటున్నారని అతనికి స్మోక్ ద్వారా స్ప్రూ కోల్పోయేలా చేసి కలి టీం దగ్గర తీసుకెళ్తారు. కట్ చేస్తే ఇంకోవైపు న్యూఢిల్లీలో రా హెడ్ అయినటువంటి లూత్రా కూతురు కావ్యకి సన్మానం చేస్తారు. 7 సోల్జర్స్ ని ఎవాక్యుయేట్ చేసిన దానికి. లూత్రా కూతురు కావ్య వాళ్ళ నాన్నతో, చూడండి నాన్న, మీలాగే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా మీలాగే ఆలోచించేలాగా ఇంకొక లూత్రా ఉందని మర్చిపోకండి అని చెప్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను కూడా మీలాగా ఇండియాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్తుంది. సరిగ్గా అప్పుడే లూత్రాకి వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కట్ చేస్తే కబీర్ ని టీమ్ మెంబర్స్ దగ్గరికి తీసుకెళ్ళింటారు కదా, అక్కడ వాళ్ళు వీడియో కాల్లో మాట్లాడుతూ కబీర్ తో, నీ శక్తి సామర్థ్యాలను, నీ తెలివిని చూడడానికే జపాన్ కాంట్రాక్ట్ మీకు ఇచ్చాము, మాకెందుకో మేము అనుకుంటున్న పనులు నువ్వే చేయగలవు అనిపిస్తుందని పాకిస్తాన్ నుంచి ఒకరు, చైనా నుంచి, బంగ్లాదేశ్, రష్యా, చివరికి ఇండియాలో కూడా ఖలీద్ మనుషులు ఉంటారు. ఇండియా వైపు ఉన్న అతని పేరు గౌతమ్ కులారి కబీర్ తో, చూడు కబీర్, నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు ఆ ఏజెంట్ లూత్రాని చంపాలని అంటాడు. అక్కడికి ఆల్రెడీ లూత్రాని వీళ్ళ మనుషులు తీసుకొచ్చేసి ఉంటాడు. లూత్రా కబీర్ని చూసి కబీర్ మీద కోపంతో, నువ్వు ఎలా దేశానికి ద్రోహం చేస్తున్నావురా అని చాలా అసహించుకుంటాడు. కబీర్ని చూసి, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు, నా కొడుకుగా నిన్ను పెంచాను కదరా అని. 2 సంవత్సరాల క్రితం జరిగిందాన్ని ఇప్పుడు మనకు చూపిస్తారు. 2 సంవత్సరాల క్రితం లూత్రా కబీర్ తో ఇండియాలో జరిగిన ఒక 2 టెర్రరిస్ట్ అటాక్ల గురించి చెప్పి ఈ అటాక్ ఖలీదే జరిపించాడు అని. అంతేకాకుండా వివిధ దేశాల నుంచి ఇందులో చాలా పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు. ఈ ఖలీని మనం అంతం చేయాలంటే చీకట్లో నుంచే అది సాధ్యమవుతుంది. ఏం చేసైనా సరే ఈ ఖలీని అంతం చేయడమే ఇప్పుడు నీ మిషన్ అని ఈ మిషన్ ని కబీర్కి అప్పగించుంటాడు. ఇప్పుడు ప్రెసెంట్ లో కావాలనే లూత్రా కబీర్ చేతిలో చనిపోవడానికి సిద్ధమవుతాడు. కబీర్ మిషనే ఇది, ఎలాగైనా ఖలీని అంతం చేయాలని. సార్, నేను ఎలా మిమ్మల్ని చంపగలను, నా వల్ల అవ్వట్లేదని అంటే లూత్రా, నీలాంటి వాడి చేతుల్లో చనిపోవడం నా అదృష్టం, నా దేశం కోసం నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడు గనక నువ్వు నన్ను చంపకపోతే మళ్ళీ ఇంకో రాక్షసుడు మన దేశం వైపు చూస్తాడు, అలా జరగడానికి వీల్లేదు. చివరికి ప్రాణాలైపోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇండియానే ఫస్ట్ అని లూత్రాని చంపమండంతో కబీర్ ఇష్టం లేకపోయినా వాళ్ళందరి ముందు లూత్రాని షూట్ చేసి చంపేస్తాడు. లూత్రాని కబీర్ షూట్ చేయబోతుంటే ఇదంతా షూట్ చేసి రా డిపార్ట్మెంట్ పంపిస్తారు. రా డిపార్ట్మెంట్ లో ఉన్న మిగతా వాళ్ళందరూ కబీర్ ఇలా చేస్తాడని అసలు అనుకోరు. కావ్య వీడియో చూసి, మా నాన్నని కబీర్ అలా చంపాడు, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యంగా చూస్తుంది. అండ్ కబీర్ మీద ఫుల్ కోపం వస్తుంది. గన్ తీసుకుని ఎలాగైనా కబీర్ ని నేనే చంపుతాను, దేశానికి వ్యతిరేకంగా అయినందుకు. లూత్రాని చంపినందుకు కబీర్ ని ఖలీద్ టీమ్ లోకి యాడ్ చేసుకుంటారు. నువ్వు అన్ని పరీక్షల్లోనూ పాస్ అయ్యావు, లూత్రాని కూడా చంపేశావు, ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతున్నాము. ఇండియాని టార్గెట్ చేయాలనుకున్న గౌతమ్ కులారి కబీర్ దగ్గర, నేను ఖలీద్కి చెందిన చిన్న చుక్కను మాత్రమే, ఆ చుక్కలో నువ్వు కూడా యాడ్ అవ్వు అని, వెల్కమ్ టు కలి అని వాళ్ళ టీంలోకి జాయిన్ చేసుకుంటాడు. లూత్రా వీడియోని రాయ్కి ఎందుకు పంపించారని కబీర్ అడిగితే కులారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసి, హో, రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళతో చేతులు కలిపితే మీకు ప్రాబ్లం అవుతుందనే కదా అలా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు నేను దేశ వ్యతిరేకనయ్యానని అని చెప్తాడు. లూత్రా చనిపోయిన తర్వాత అతని ప్లేస్ లో వికోర్ అనే ఆఫీసర్ వస్తాడు. లూత్రా అంత్యక్రియలకి అతను వచ్చి కావ్యతో, చూడమ్మా, నేనున్నాను, లూత్రాని చంపిన కబీర్ ని నేను పట్టుకుంటాను, కబీర్ ని ఎలాగైనా పట్టుకొని నీ ముందు నిలబెడతా అంటే మినిస్టర్ అతనితో, కబీర్ ని నీ వల్ల ఏం చేయడానికి కాదు, కనీసం కబీర్ వెంట్రుక కూడా పీకలేరు, వాడిని కొట్టగలిగే సత్తా ఒక్కడికే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే అతని గురించి చాలా తక్కువ తెలుసు మీకు, ఒక స్పెషల్ యూనిట్ ఆఫీసర్ విక్రమ్ అతనని. విక్రమ్ గురించి చెప్తాడు. విక్రమ్ గురించి ఒక మిషన్ లో చూపిస్తారు. విక్రమ్ ఎలాంటి వాడు, అతనికి ఒక మిషన్ అప్పగిస్తే ఎలా కంప్లీట్ చేయగలడు, ఎంత ధైర్య సాహసాలు కలవాడు అనేది ఇదంతా ఒక ఫైట్ లోనే చూపించేస్తారు మనకి. ఇంట్రడక్షన్ ఫైట్ ఇది చాలా మాసీగా ఉంటుంది. విక్రమ్ వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రెసెంట్ అక్కడున్న రాహెడ్ వికోర్ దగ్గర, ఇప్పుడు మన టార్గెట్ కబీర్ని నేను ఎలాగైనా పట్టుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా ఒక ఏజెంట్ ఎదురు తిరగాలంటే రీజన్స్
మనీ అయినా ఉండాలి, ఇగో అయినా ఉండాలి, లేదా వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి అయినా ఇలా చేయించి ఉండాలి అని అంటే కబీర్కి ఫ్యామిలీనే లేదని చెప్తారు. సో లూత్రా కబీర్ యుగోని హర్ట్ చేశాడు, అతను అనరాని మాట అనడం వల్లే కబీర్ ఇలా చేశాడేమో అని. ఇప్పుడు కబీర్ని పట్టుకోవడానికి ఏదైనా క్లూస్ ఉన్నాయా, లీడ్స్ ఏదైనా ఉన్నాయంటే కావ్య కబీర్కి ఫ్యామిలీ కాదు కానీ కబీర్ మిషన్స్లో నేరా అనే ఒక సివిలియన్ చనిపోయింది, తన కూతురు ఇప్పుడు బ్రతికే ఉంది. ఆ మిషన్లోనే కబీర్కి నేరా చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు తన కూతుర్ని కాపాడడానికి మేబీ కబీర్ నేరాని కలవడానికి వెళ్తుండొచ్చు. నేరా కూతుర్ని ఫాలో అయితే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని నేరా కూతుర్ని ఫాలో అవుతారు. తనున్న ప్లేస్కి వెళ్ళి నేరా కబీర్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఎదురుగా కనబడి కాకుండా దూరంగా ఉండి చూస్తూ. కావ్య విక్రమ్ వీళ్ళిద్దరూ నేరాన్ని ఫాలో అవుతుండడం ఇదంతా కబీర్కి ఇన్ఫర్మేషన్ రావడంతో నేరాన్ని జాగ్రత్తగా ఉండమని కబీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కావ్య కబీర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని గన్తో ట్రిగర్ చేస్తుంది. నువ్వేనా లూత్రాని చంపింది, చంపలేదని ఒక్క మాట చెప్పు అని అంటుంటే కబీర్ ఏం చెప్పకుండా అలా సైలెంట్గా చూస్తుంటే, హో నాకు అర్థమైంది, నువ్వే కదా చంపావు, ఇప్పుడు నా చేతులతో చావని అతను షూట్ చేయబోతుంటే ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది. ఎలాగోలాగా కబీర్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు కావ్య దగ్గర నుంచి. నేరా కూతురుతో కబీర్ కారులో వెళ్తూ ఉంటే ఈసారి విక్రమ్ కారులో చేస్ చేస్తాడు. పెద్ద చేస్ సీక్వెన్స్ నడుస్తుంది ఇక్కడ. ఒక బ్రిడ్జ్ మీద ఆల్మోస్ట్ కబీర్ని విక్రమ్ పట్టుకోబోతుంటే గన్తో ట్రిగర్ పాయింట్ పెట్టి కబీర్ని ముందుకు రానికుండా చేస్తూ ఉంటే కారులో కబీర్ కార్ని బ్రిడ్జ్ నుంచి కిందకి తిప్పేస్తాడు వెళ్తున్న ట్రైన్ మీదకి. ట్రైన్ మీద కూడా విక్రమ్ జంప్ చేసి కబీర్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యేలా ఉంది వీళ్ళు చేసిన దాడి వల్ల. ఈ యాక్సిడెంట్ లో నుంచే విక్రమ్ ప్యాసింజర్స్ ని కాపాడుతాడు. కబీర్ని అండ్ నేరా కూతురు వీళ్ళిద్దరున్న బోగిని మాత్రం సపరేట్ చేసి ప్యాసింజర్స్ అందరినీ కింద నీళ్ళలో దూకేస్తారు. కబీర్ నేరా కూతురు వీళ్ళిద్దరు, ఇంకా వేరే ఆప్షన్ లేక. ఆ తర్వాత కబీర్ నేరా కూతుర్ని సేఫ్ గా ఎక్కడైనా దాచాలని ఇంతకు ముందు అక్కడే సోల్జర్ గా ఉండి ప్రాణాలు కోల్పోయిన ఎంతో కబీర్ కి దగ్గరగా ఉన్న అతని అమ్మ దగ్గరికి వెళ్ళి ఈమెను మీరే కాపాడాలి, కొద్ది రోజులు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అమ్మతో చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. తన కొడుకు పేరు హరిద్, మీరు వార్ ఫస్ట్ పార్ట్ లో చూసింటారు. అతని నేమ్ మీకు క్లియర్ గా తెలిస్తే కింద కమెంట్ చేసేయండి. ఆ తర్వాత కబీర్ ని గౌతమ్ కులారి పిలిపించి విలాసారన్ గురించి చెప్తాడు. ఇతను కలీకి ఫ్రెండ్ అని అడిగితే ఒక 2-3 సార్లు ట్రై చేశాడు కానీ కుదరలేదు. ఆఖరిసారి ఒప్పించడానికి ట్రై చేద్దాం. విలాసారన్ మినిస్టర్ ఇప్పుడు. ఇతని పేరు కల్ఫే సారం. మన విలాసారన్ కి చాలా క్లోజ్, పాలిటిక్స్ కి దూరంగా ఉంటాడు. ఇతను ఒక స్పెషల్ ఫ్లైట్ లో ఇండియాకి వస్తున్నాడు. విలాసారనే ఇండియాలో జరిగే ప్రతి ప్లాన్ కి కీ లాంటోడు. అతన్ని మనం కిడ్నాప్ చేయడం కాదు చంపేయాలని చెప్తాడు. ఇంకా ఆ ఫ్లైట్ లో విలాసారన్ భార్య కూడా ఉంటుంది, వాళ్ళని కూడా చంపేయాలి. దేశభక్తి ప్రాణాలకి హానికరం, నీకు గుర్తుంది కదా అని ఒక పొలిటీషియన్ చేత ఇప్పుడు దేశభక్తిని వదిలించడం చాలా అవసరం అని కబీర్తో చెప్తాడు. కబీర్ కూడా ఇందుకు ఒప్పుకుంటాడు. ఇంకోవైపు కబీర్ చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని విక్రమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా కబీర్ని పట్టుకోవాలని. సరిగ్గా అప్పుడే కబీర్ నుంచి మెసేజ్ వస్తుంది, పర్సనల్ గా నేను కలవాలని. ఒక ప్లేస్ పిలుస్తాడు, ఒక పార్టీకి. ఈ పార్టీలో విక్రమ్ వచ్చిన తర్వాత కబీర్ ఎందుకు తను దేశద్రోహిగా మారాడని జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి లూత్రాని ఎందుకు చంపాల్సి వచ్చిందో వాళ్ళ మిషన్ గురించి అంతా చెప్పి కొంతమంది నిర్దోషుల్ని కాపాడడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, గౌతమ్ కులారి ఫ్లైట్ అటాక్ చేయించమన్నాడని విక్రమ్తో చెప్పి ఈ అటాక్ ని నువ్వు నన్ను ఆపించాలి. ఇదంతా రా చీఫ్కే చెప్పిండొచ్చు కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే కబీర్ విక్రమ్తో నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించావు, సో నిన్ను నమ్ముతున్నాను, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఈ మిషన్ నాకు లూత్రా సార్కి చాలా ఇంపార్టెంట్, లేదంటే లూత్రా సార్ చనిపోయిన దానికి ఒక అర్థం లేదని చెప్తాడు. దాంతో విక్రమ్ కబీర్ వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ గా మారుతారు. ఇద్దరు కలిసి హ్యాపీగా చిల్ అవుతూ డాన్స్ చేస్తారు. నెక్స్ట్ డే ఫ్లైట్ లో మినిస్టర్ విరాజ్ సారన్ భార్య కల్ఫైర్ సారం వీళ్ళందరూ వస్తూ ఉంటే కబీర్ తో పాటు ఇంకొంతమంది కలీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి అటాక్ చేస్తారు. ఈ అటాక్ ని దగ్గరుండి విక్రమ్ ఆపుతాడు. వాళ్ళతో ఫైట్ చేసి అది కూడా ప్లేన్ మీద అక్కడికి వచ్చిన కలీ మనుషులందరినీ చంపేస్తాడు. అందరినీ చంపేయడంతో విక్రమ్ తో కబీర్ చాలా థ్యాంక్స్, మంచి ఎఫర్ట్ పెట్టావు, అనుకున్నది సాధించామని అంటే వెల్ డన్ పార్ట్నర్, వెల్ డన్ అని అంటే ఇది మిషన్ కాదు జస్ట్ వార్మప్ మాత్రమే, అసలైన మిషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరినీ నిర్దాక్షిణంగా షూట్ చేసి చంపేస్తాడు కబీర్ ముందే. ఏంటి కబీర్ నన్ను నమ్మేశావా, నీతో చేతులు కలిపానని చావుని యాక్సెప్ట్ చేయడం నీ అంత బాగా ఎవరు చేయలేరేమో కబీర్, కానీ నేను ఇప్పుడు నిన్ను చంపను, వీళ్ళని చంపినట్టుగానే పారాషూట్ బ్యాగ్ ఇచ్చి ఇక్కడ నుంచి
కిందకి దూకే కబు అని అంటాడు. కబు అనగానే కబీర్ని నువ్వు రఘు కదా అని చెప్తాడు. రఘు విక్రమ్ అసలు పేరు. విక్రమ్ కబీర్ని గొంతు పట్టుకొని కథ ఇంతటితో అయిపోలేదు, చాలా కథ ఉందని ప్లేన్ నుంచి కిందకి తోసేస్తాడు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే కబీర్కి విక్రమ్కి ఇంతకుముందు ఏదో సంబంధం ఉంది, ఒకరినొకరు కబు రఘు అని పిలుచుకుంటున్నారని. ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే కబీర్ విక్రమ్ వీళ్ళిద్దరి చైల్డ్హుడ్ చూపిస్తారు. విక్రమ్ అసలు పేరు రఘు. కబీర్ని వాళ్ళ ఏరియాలో ఉన్న కొంతమంది పిల్లలు ఏడిపిస్తూ అతన్ని కొట్టడానికి ప్రయత్నిస్తుంటే అతన్ని కాపాడడానికి రఘు ధైర్యం చేసి వాళ్ళతో ఫైట్ చేసి మరి కబీర్ని వాళ్ళ దగ్గర నుంచి దూరంగా తీసుకొచ్చేస్తాడు. అప్పటి నుంచి కబీర్కి రఘుకి పరిచయం ఏర్పడుతుంది. కబీర్ కూడా అమ్మా నాన్న లేకపోవడంతో రఘుతోనే ఉంటాడు. రఘు కబీర్ ఇంకా ఆ ఏరియాలో ఉన్న కొంతమంది పిల్లలు కలిసి ఉంటారు. రఘు కబీర్ వీళ్ళిద్దరూ కలిసి అక్కడక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికేస్తూ ఉంటారు. ఒకరోజు దొంగతనంలో పోలీసులు దొరికిపోతారు. కబీర్ని రఘుని చూసి లూత్రా మీకు అందరికీ మా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఎవరైతే మంచిగా ట్రైన్ అప్ అవుతారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఈ దొంగతనం చేసుకుంటూ బ్రతకడం ఏంటి, దేశం కోసం పోరాడదాం, హీరోలా చనిపోదామని బాగా మోటివేట్ చేయడంతో అక్కడున్న పిల్లలందరూ ట్రైనింగ్ తీసుకుంటారు. కబీర్ రఘు వీళ్ళిద్దరు కూడా అందరికంటే కబీర్ రఘునే ముందుంటారు. అన్ని టెస్టుల్లోనూ పాస్ అయిపోతారు. రఘు కబీర్కి అతను తెలిసినదంతా నేర్పిస్తాడు. ఒకరోజు లూత్రా పిల్లలందరినీ నిల్చోబెట్టి మీలో ఇద్దరు మాత్రం మేము పెట్టిన ఎంత కష్టమైన టెస్టుల్లోనూ పాస్ అయ్యారు, వాళ్ళని మాత్రమే ఈ ప్రోగ్రాంలోకి తీసుకెళ్ళబోతున్నామని కబీర్ పేరు చెప్పి రఘు పేరు చెప్పకుండా ఇంకొకరి పేరు చెప్తాడు. లూత్రా దగ్గరికి వెళ్ళి ఫుల్ కోపంతో సార్ మీరు పెట్టిన ప్రతి టెస్ట్లోనూ నేనే కదా ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తాను, నన్నే కదా మీరు సెలెక్ట్ చేయాలని రఘు అంటే లూత్రా కండక్ట్ చేసిన ప్రతి టెస్ట్లోనూ నువ్వు పాస్ అయ్యావు, కానీ నీలో దేశభక్తి అనేది 0.1% కూడా లేదు, దేశం మీద ప్రేమ ఉన్నాడు మాత్రమే ఈ పని చేయగలుగుతాడు, ఈ దేశం కోసం నువ్వు కొంచెం కూడా ఆలోచించట్లేదని అంటే సార్ నేను ఎందుకు సార్ ఈ దేశం గురించి ఆలోచించాలి, అనాథలా బ్రతికాను, ఎప్పుడైనా ఒక పూట అన్నం ఈ దేశం నాకు పెట్టిందా అని ఫుల్ కోపంతో వెళ్ళిపోతాడు. మీరు నన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్లేదని. కబీర్ రఘు దగ్గరికి వెళ్ళి అరే వదిలేరా, నెక్స్ట్ ఛాన్స్ కూడా ఉంది కదా అప్పుడు చూసుకుందాంలే అంటే రఘు కబీర్తో అయిపోయిందిరా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, మనకి ట్రైనింగ్ ఇదంతా ఏం వద్దనంటే కబీర్ రానంటాడు. నేను ఫిక్స్ అయిపోయాను, నేను వాళ్ళతో పాటు వెళ్తున్నానని. దాంతో రఘుకి కబీర్ మీద కోపం వస్తుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటానని ఇద్దరు ఇప్పుడే విడిపోతారు. కట్ చేస్తే ఇప్పుడు ఫైనలీ ఒకరినొకరు విక్రమ్గా కబీర్గా చూసుకుని ఉంటారు. విక్రమ్ని ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడంతో కబీర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వచ్చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో మినిస్టర్ విరాజ్ సారన్ నా కుటుంబం కోసం నేను ఇప్పుడు ఎక్కువ బాధపడొచ్చు, నా భార్య కల్ఫై సారం వీళ్ళందరూ ఫ్లైట్లోనే చనిపోయారు, కానీ ఆ టెర్రరిస్టులను వదిలేదలేదని అందరి ముందు ప్రెస్ మీట్ పెడతాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే విక్రమ్ గౌతమ్ కులారి చెప్పినందుకే అక్కడికి వెళ్ళింటాడు. గౌతమ్ కులారి విక్రమ్ ఫోన్ చేసి కబీర్ని ఎందుకు చంపకుండా వదిలేసావని అంటే విక్రమ్ మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గరకు వచ్చినట్టే నన్ను కూడా మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్తాడు. సార్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు వాడి దృష్టి మొత్తం మీ మీదే ఉందనంటే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా, నాకేం కాదు, నేనున్న చోటుకి కబీర్ రాడనంటే సార్ మీరు మళ్ళీ కబీర్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు, కబీర్ ఎలాగైనా మీరున్న చోటు తెలుసుకుని మీ దగ్గరకు వచ్చేస్తాడని చెప్తాడు. బోట్లో వెళ్తూ ఉంటే కబీర్ విక్రమ్ చెప్పినట్టుగానే గౌతమ్ కులారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకుని మీరు చెప్పిందంట నేను వింటాను అనుకున్నావా, ఇండియానే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అతని నెత్తి మీద గన్ పాయింట్ ట్రిగర్ చేసి వీడియో కాల్లో మిగతా వాళ్ళందరినీ బెదిరిస్తాడు. మీకు అందరికీ వార్నింగ్ ఇస్తున్నా, మీరు ఎక్కడైనా వెళ్ళి దాక్కోండి, పరుగులు పెట్టండి, మిమ్మల్ని వదిలేదే లేదు, ఫస్ట్ మా పిఎంని వదిలేయండి, మీ నెక్స్ట్ టార్గెట్ అదే కదా, లేదంటే వీడి తలకాయ లేచిపోద్దని గౌతమ్ కులారిని చూపించి చంపేస్తానని బెదిరిస్తాడు. గౌతమ్ కులార్ని చంపబోతుంటే విక్రమ్ అక్కడికి వచ్చి గౌతమ్ కులార్ని కాపాడి సార్ నాకు వీడిని చూస్తుంటే బాగా జల్సీగా ఉంది, ఖాళీ టేబుల్ మీద కబీర్కి ప్లేస్ ఉంది కానీ నాకు ప్లేస్ లేదు, ఎందుకనంటే చూడు విక్రమ్ నీకు చాలా టాలెంట్ ఉంది కానీ ఒక స్టేటస్ లేదని చెప్తాడు. దాంతో విక్రమ్ కోపం వచ్చి మీరు పోతే మీ ప్లేస్ ఖాళీ అవుతుంది కదా అని గౌతమ్ కులార్ని షూట్ చేసి చంపేస్తాడు. అతని ప్లేస్లోకి విక్రమ్ వెళ్ళాలని. దాంతో అక్కడున్న కబీర్ విక్రమ్తో నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలాసార్లు నీ గురించి వెతికాను, ఎక్కడ వెతికినా నాకేమి ఇన్ఫర్మేషన్ దొరకలేదనంటే నువ్వు నన్ను వెలుతురులో వెతికావు, నేను చీకట్లో పెరిగాను, నేను కూడా నిన్ను మర్చిపో
మర్చిపోలేదు, నువ్వు నడిచే ప్రతి అడుగులోనూ వెనక నేనున్నాను, నువ్వు ఏదైతే బానిసగా చేసావో నేను అదే స్వేచ్ఛతో చేశాను, ఇప్పుడు కంప్లీట్ చీకటిగా మారిపోయా, వెలుగుని మింగేసే చీకటిగా ఆ ఖాళీ ప్లేస్ లో నేను వెళ్ళి కూర్చుంటాను అని చెప్తాడు. దాంతో కబీర్ కోపం వచ్చి ఖాళీ ప్లేస్ లో నువ్వు వెళ్తావా, ఎలా అని, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా అంటే, ఒక చేతిలో ఖాళీ పవర్, ఇంకో చేతిలో ఇండియా పిఎం. ఏంటి కబు, ఆ రోజు నేను చెప్పినట్టు విని నాతో పాటు వచ్చేసింటే ఈరోజు మనమిద్దరం కలిసి ఇండియాని ఏలేసేవాళ్ళం. కానీ పాపం నువ్వు, నిన్ను చూస్తే జాలేస్తోంది, నీ ఇండియానే ఇప్పుడు నిన్ను కాదనుకుంటుంది, నిన్ను ఒక టెర్రరిస్ట్ లా చూస్తుంది. ఇండియా కోసం నువ్వు ఏదైతే ఇదంతా చేస్తున్నావో ఇండియాకి తెలియదు కదా, వాళ్ళే నిన్ను చంపేస్తామని చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను, నేనే చంపేస్తానని కబీర్ని చంపబోతుంటే కబీర్ ఒక చిన్న బ్లాస్ట్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఇద్దరి మధ్య పెద్ద బోట్ సీక్వెన్స్ ఇక్కడ కూడా విక్రమ్ చేతిలో నుంచి కబీర్ తప్పించుకుంటాడు. గౌతమ్ కులారి హత్య గురించి రా డిపార్ట్మెంట్ తెలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గౌతమ్ కులారిని ఎవరు చంపింటారు, హత్య జరిగిన ప్లేస్ లో 2 గన్నులు దొరికాయి, ఒకటేమో కబీర్ది, ఇంకొకరిది ఎవరై ఉంటుందని అక్కడే ఉండి విక్రమ్ అంటాడు. ఆ ప్లేస్ లో ఒక రింగ్ దొరకడంతో ఆ రింగ్ కబీర్ది కావడంతో అది చూసిన కావ్య, సార్ నేను కబీర్ని పట్టుకోగలను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని రా హెడ్ వికోర్తో మాట్లాడి నేను ఒంటరిగా చేయాలని అక్కడ నుంచి వచ్చేస్తుంది. కావ్య కబీర్ వీళ్ళిద్దరూ ఇంతకు ముందే ప్రేమించుకుని ఉంటారు. కావ్య కబీర్కి ప్రపోజ్ చేసి ఆ రింగ్ ఇస్తే, నేను వెళ్తున్న దారి చాలా ప్రమాదకరమైనది, నాకు ఎప్పుడు ఏమైనా జరగచ్చు, నేను ఈ లవ్ను యాక్సెప్ట్ చేయలేను, మనమిద్దరం పెళ్లి చేసుకోలేమని తన రింగ్ని తీసుకోకుండానే ఉంటే కావ్య ఎమోషనల్ ఏడుస్తూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కనీసం ఈ రింగ్ తీసుకుని తనతో వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కబీర్ని ఒంటరిగా కలవాలని కావ్య మెసేజ్ చేసి కబీర్ దగ్గరికి వెళ్ళి, కావ్య చెప్పు అసలు నీ మోటివ్ ఏంటి, ఎందుకు నీదంతా చేస్తున్నావు అంటే జరిగిందంతా కబీర్ కావ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మా నాన్న చావుకు కారణం నువ్వే అయినప్పటికీ మోటివ్ చాలా ఇంపార్టెంట్, మనకి ప్రాణం పోయినా కూడా దేశం కోసమే ప్రాణాలు విడిచాడు, ఇప్పుడు ఎలాగైనా విక్రమ్ని ఆపాలి, గౌతమ్ కులారి ప్లేస్లో వెళ్ళి కూర్చున్నాడు, లేదంటే నాన్నగారి చావుకి అర్థమే లేదని చెప్తుంది. కావ్య కబీర్ని అర్థం చేసుకుంటుంది. విక్రమ్ గౌతమ్ కులారి ప్లేస్ని రీక్రియేట్ చేస్తాడు, మిగతా వాళ్ళందరితో వెళ్ళి మీటింగ్ అటెండ్ అవుతాడు. వీళ్ళందరూ ఇప్పుడు పిఎం మీద అటాక్ చేసి పిఎంని చంపాలనుకుంటారు. ఇంకోవైపు కబీర్ కావ్య వీళ్ళిద్దరూ మినిస్టర్కి ఫోన్ చేసి అర్జెంట్గా కలవాలనుకుని ఒక ప్లేస్కి రమ్మంటే ఆ ప్లేస్లోకి కబీర్ మీదకి కావ్య మీదకి కొంతమంది అటాక్ చేస్తారు. ఈ అటాక్లో వీళ్ళిద్దరూ ఇరుక్కుపోయింటే రాయ హెడ్ అయినటువంటి వికోర్ అక్కడికి వచ్చి గన్తో అందరిని ఫైర్ చేసి కావ్యని కబీర్ని కాపాడుతాడు. ఈ విషయం నాకు ముందే తెలుసు, నువ్వు ఎందుకని ఇదంతా చేస్తున్నావో, లూత్రా చనిపోవడానికంటే ముందు నాకు ఈ విషయం చెప్పాడు, నీకు ఈ మిషన్ అప్పగించాడని, ఎలాగైనా కలిని ఆ రాక్షసుల్ని అంతం చేయాలనేదే కదా నీ మోటివ్, నాకు తెలుసు అని చెప్తాడు. ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఏంటంటే విక్రమ్కే తెలియకుండా విక్రమ్ని అరెస్ట్ చేయాలని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళ మీద అటాక్ చేయించింది విక్రమే. విక్రమ్ వాళ్ళ మనుషులకు ఫోన్ చేసి చంపేశావా కావ్యని కబీర్ అని అంటే, సార్ కబీర్ని చంపేశానని చెప్తాడు. అక్కడే కబీర్ కావ్య హెడ్ వికోర్ కూడా ఉంటాడు. వికోర్ ఆ తర్వాత నెక్స్ట్ డే విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఏం తెలియనట్టుగా, చూడు విక్రమ్, పిఎం ఎలాగైనా మనం కాపాడాలి, కబీర్ టార్గెట్ విలాజ్ సారన్ కూడా, నువ్వు వెళ్ళి మినిస్టర్ విలాజ్ సారన్ కలవంటే మినిస్టర్ విలాజ్ సారన్ దగ్గరికి వెళ్ళి విక్రమ్, సార్ మీరేం కంగారు పడకండి, కబీర్ మనల్ని ఏం టెన్షన్ పెట్టాడు, కబీర్ చనిపోయాడు, ఇట్స్ కన్ఫర్మ్ సార్ అని చెప్తాడు. ఇంకో కొంత టైమే ఉంది మన టైంకి, మీకు పిఎం కుర్చీకి అని చెప్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే మినిస్టర్ విలాజ్ సారన్ పిఎం కుర్చీ కోసం ఆశపడుతూ ఉంటాడు. విక్రమ్ మనుషులు పిఎం చంపడానికి వెళ్ళింటారు, పిఎంతో పాటు ఉన్న వాళ్ళే విక్రమ్ చంపబోతున్నారు. ఇప్పుడు మినిస్టర్ విలాజ్ సారన్తో విక్రమ్ మాట్లాడుతుంటే దూరం నుంచి కబీర్ మినిస్టర్ విలాజ్ సారన్ని షూట్ చేసి చంపేస్తాడు. స్నైపర్ గన్ వాడి మినిస్టర్ జోబుల నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరా అని చూస్తే కావ్య. ఇది చూసి విక్రమ్ షాక్ అవుతాడు. కాల్ లిఫ్ట్ చేస్తే విలాజ్ సారన్ చనిపోయాడు, ఇప్పుడు విక్రమ్ ని కూడా నేను షూట్ చేయబోతున్నానని విక్రమ్ ని దూరం నుంచి కబీర్ షూట్ చేస్తాడు. నెక్స్ట్ డే మినిస్టర్ టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయాడు, మా మేజర్ విక్రమ్ కూడా ఈ అటాక్ లో గాయాలు పాలయ్యాడు, అతనికి ఒక బుల్లెట్ తగిలింది అని చెప్తాడు ప్రెస్ వాళ్ళకి. హాస్పిటల్లోకి వెళ్తే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు విక్రమ్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. వీడియో కాల్లో కలీకి సంబంధించిన మనుషులు, విరాజ్ సారన్ని కాపాడలేకపోయావు, ఇప్పుడు మా వాళ్ళు నిన్ను చంపబోతున్నారంటే ఒక 24 గంటలు టైం ఇవ్వండి, ఆ కబీర్ని నేనే చంపేస్తానని, నా కుర్చీ కూడా ఖాళీగా పెట్టండి అని ఫుల్ ఫైర్తో గన్ తీసుకొని కబీర్కి ఫోన్ చేసి
మనం ఇద్దరం ఒకసారి ఫైట్ చేసుకుందాం, ఎవరు గెలుస్తారో వాళ్ళే ఫస్ట్ చిన్నప్పుడు మనం చేసినట్టు రాని ఒక ప్లేస్ పిలుస్తాడు. కబీర్ విక్రమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, కబీర్ నువ్వు దేశానికి ఏదో మంచి చేస్తున్నావు అని అనుకున్నావు కదా, నీ వల్ల ఎంత చెడు జరుగుతుందో తెలుసా? ఇప్పుడు పిఎం దగ్గర ఉన్న మనుషులందరూ నా వాళ్ళే, పిఎం ని కూడా వాళ్ళు చంపేస్తారు, నువ్వేం చేయలేకపోతున్నావు చూసావా? యదా గురించి చెప్పి ఆ అమ్మాయి నిన్ను నమ్మింది, కానీ ఏం జరిగింది? నీ వల్ల చనిపోయింది. హలద్ నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నీ దగ్గరకు వచ్చాడు, కానీ చనిపోయాడు. చివరికి లూత్రా కూడా నీ వల్ల చనిపోయాడు, నువ్వే చంపేశావు. నీ వల్ల చూడు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో, నువ్వేంట్రా దేశాన్ని కాపాడుతున్నదని విక్రమ్ కబీర్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా కొట్టుకుంటారు. ఒకరినొకరు పోడ్చుకొని వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని తలుచుకుని ఎమోషనల్ అవుతారు. కొద్దిగా విక్రమ్ కి ఎక్కువ గాయాలు అవడంతో ఆల్మోస్ట్ విక్రమ్ చనిపోతున్న టైంలో నువ్వే గెలిచావరా అని కబీర్ ని చూస్తూ ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. కబీర్ కూడా రఘు అనుకుని గట్టిగా చేసుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య స్నేహం మళ్ళీ పుడుతుంది. ఆ తర్వాత వికోర్ ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు పిఎం మీద భయంకరమైన అటాక్ జరిగింది, ఈ అటాక్లో మేజర్ దేశద్రోహిగా మారిన కబీర్ హస్తం కూడా ఉంది. ఈ దాడిలో మా 6 ఎస్పీజీ కమాండర్స్ విక్రమ్ కూడా చనిపోయాడు అని చెప్తాడు. కట్ చేస్తే 9 నెలల తర్వాత విక్రమ్ చనిపోయినాడు. హాస్పిటల్ తీసుకెళ్లి కబీర్ బ్రతికించుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బ్రతికి కలిని అంతం చేయడానికి ట్రై చేస్తారు. బంగ్లాదేశ్, ప్యారిస్, రష్యా, పాకిస్తాన్ అన్ని దేశాలకు వెళ్ళి కలితో ఎవరైతే లింకప్ పెట్టుకుంటారో వాళ్ళందరూ షూట్ చేసి చంపేస్తారు. ఇంకా అప్పటి నుంచి విక్రమ్ కూడా మంచివాడిలా మారి దేశం కోసమే ఉంటాడు. ప్రజల దృష్టిలో విక్రమ్ చనిపోయాడు, కానీ నిజానికి విక్రమ్ బ్రతికే ఉంటాడు. కబీర్ స్నేహితుడిలాగా కబీర్కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా విక్రమ్ మళ్ళీ తిరిగి వస్తాడు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. చివర్లో కావ్య వెళ్ళి కబీర్ని కలుస్తుంది. బాబీ డియోల్ గారిని కూడా చూపించి ఆల్ఫా అన్న టైటిల్ కార్డ్తో మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉండింటుంది. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడడానికి ట్రై చేయండి, అర్థమవుతుంది. వీలైనంత వరకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేశా. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ మూవీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.